యూట్యూబ్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ వేదాంతం వెంకట హర్నాథ్. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కీసర మండలం చీర్యాల గ్రామం వెళ్తున్నాం. ఎందుకంటే అక్కడ అద్భుతమైనటువంటి అందమైనటువంటి ప్రకృతిలో ఒడిలో వెలిసినటువంటి క్షేత్రం శ్రీ లక్ష్మీ నరసింహ దేవాలయం. స్వామివారితో పాటు చెంచులక్ష్మీమాత కూడా కొలువై ఉంటుంది. లక్ష్మీ నరసింహుని దర్శనంతో సకల రోగాలు నివారించబడతాయని అంటారు. అంటం కాదు, ఇది వాస్తవం కూడా. ఇప్పుడు మనం ఆ దేవాలయం దగ్గరికి వచ్చాం. ప్రక్కనే ఉన్నటువంటి ఓపెన్ ప్లేస్లో కారు పార్కింగ్ అవి ఉంటాయి. పచ్చని చెట్ల మధ్యన అందమైనటువంటి దేవాలయం. చూడటానికి రెండు కళ్ళు చాలవు. రాజసం ముట్టి పడుతున్నటువంటి రాజగోపురం, అందమైనటువంటి శిల్పాలు తయారు చేయబడి చూడటానికి కనుల పండుగగా ఉంటుంది ఈ దేవాలయం. నరసింహుడు దుష్టశక్తులను నాశనం చేసి తన భక్తుల్ని రక్షించే భయంకరమైన రక్షకుడుగా గుర్తింపు పొందాడు. తన భక్తుడు ప్రహ్లాదుడు రక్షించటం ద్వారా, నిరంకుశరాజు హిరణ్యకశిపుని సంహరించటం ద్వారా విస్తృతంగా ప్రసిద్ధి చెందినటువంటి మహానుభావుడు లక్ష్మీ నరసింహుడు. ఘంటానాదం. ధర్మగ్రంథాల ప్రకారం దేవతలు ఘంటానాదంతో మేల్కొంటారని అంటారు. ఆలయంలో గంట మ్రోగించినప్పుడు వినిపించే శబ్దం పవిత్రమైన ఓంకారం లాంటిదని, ఇది భక్తుల అంతరంగాన్ని పరిశుద్ధం చేసి మానసిక అలజడులను తొలగిస్తుందని నమ్ముతారు. దేవాలయంలో గంటతో పాటు శంఖం, ఇతర సంగీత వాద్యాలు కూడా మ్రోగించటం సాంప్రదాయం. ఈ వాద్యాల ఘోష అశుభాల్ని, రణగుణధ్వనుల్ని తొలగిస్తుందని నమ్మకం. శ్రీ మహావిష్ణువు అలంకార ప్రియుడు. స్వామివారి అలంకారాలు చూడటానికి 1000 కన్నులు చాలవు. ఇక్కడ గర్భాలయంలోకి కెమెరా ప్రవేశం లేదు. ఇక్కడకు భక్తులు ఆదివారాలు, పౌర్ణమి, అమావాస్యలకు బాగా వస్తుంటారు. ఈ ఆలయంలో ఉపాలయాలు, గణపతి, ఆంజనేయుడు, వల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారు ఉన్నారు. గృహబాధలు, గ్రహబాధలు, ఆర్థిక అనారోగ్య బాధలు, తదితర సమస్యలేమున్నా ఇక్కడికి వచ్చి ప్రదక్షిణాలు చేసి నివారించుకుంటారు. గణపతి పూజ, అర్చన జరుగుతుంది అక్కడ. ఆ తరువాత ఆ స్వామివారి ప్రాంగణంలో గనక చూసినట్లయితే దశావతారాలు, అంటే విష్ణువు యొక్క 10 అవతారాలు, విశ్వక్రమాన్ని పునరుద్ధరించటానికి విష్ణువు భూమిపైకి దిగిన 10 అవతార రూపాలను ఇక్కడ అందంగా నిర్మించటం జరిగింది. మత్స్య కూర్మ, వరాహ నరసింహ, వామన పరశురాముడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, బుద్ధుడు, కల్కి. వీటన్నిటికీ వివిధ ప్రాంతాలలో వారి వారి సాంప్రదాయాలలో వైవిధ్యభరితంగా కనిపిస్తుంటారు. ఆ తర్వాత లక్ష్మీ నరసింహ దేవాలయంలో కర్రదెబ్బే ఆశీర్వాదం అనేది భక్తులకు దైవం యొక్క శక్తివంతమైన ఆశీర్వాదమని, ముఖ్యంగా ఆశించిన కోరికలు, ఆరోగ్య సమస్యలు మరియు భయాల నుండి విముక్తిస్తుందని నమ్మకం. ఆ ఆశీర్వాదం భక్తులకు దైవం యొక్క ప్రత్యక్షమైనటువంటి స్పర్శ లభిస్తుంది అని భావిస్తారు. అదే స్పర్శగా, స్వామివారి స్పర్శగా భావిస్తారు. ఆ తరువాత అక్కడ ఆలయ ప్రదక్షిణ చేసేటప్పుడు స్వామివారి దేవాలయం నిర్మించినటువంటి వ్యక్తి, ఆయనే మల్లారం ఈశ్వరయ్య గారు. నరసింహస్వామి భక్తుడు. ఎప్పుడూ యాదగిరిగుట్ట వెళ్ళి వస్తూ ఉంటాడు. ఒకసారి అక్కడ నుండి స్వామివారి చిత్రాన్ని తెచ్చి తన పూజా మందిరంలో పెట్టి అఖండ జ్యోతిని వెలిగించి పూజించాడు. వారి కుమారుడు కూడా లక్ష్మీనారాయణ
మంత్రోపదేశం స్వీకరించి ఉన్నారు. స్వామి దర్శనం వారి ప్రేరణతో తన సొంత పొలంలోని 2007లో దేవాలయ నిర్మాణం చేపట్టాడు. అది మే 1, 2008న ప్రాణప్రతిష్ఠ జరిగింది. నిర్మాణ సమయంలో తవ్వుతుండగా ఒక నాగుపాము తనను ఆశీర్వదిస్తున్నట్లు కనిపించింది. అందుకే ఆలయంలో నాగదేవత ముందు కూడా దేవత మందిరం నిర్మించటం కూడా జరిగింది. స్వామివారి దేవాలయం చుట్టూ కూడా దశావతారాలు విరాజిల్లుతుంటాయి. లక్షలాది జీవితాల మోక్షానికి భగవంతుడు చేసిన చర్య. లోకంలో అధర్మం వృద్ధి చెందినప్పుడు ధర్మాన్ని పునరుద్ధరించటానికి, జనన మరణ చక్రం నుండి విముక్తి చేయటానికి, మంచిని నిలబెట్టడం, చెడును అణిచివేయటం ద్వారా భగవంతుడు ఎప్పటికప్పుడు ఏదొక రూపంలో భూమిపై అవతరించి ధర్మస్థాపన చేస్తాడని పెద్దలు, మహర్షులు, వేదశాస్త్రాలు తెలియచేస్తున్నాయి మనకు. అక్కడికి వచ్చిన వారంతా కూడా చాలామంది అన్నప్రాసనలు, నామకరణాలు, సత్యనారాయణ వ్రతాలు కూడా అక్కడ ఆచరిస్తుంటారు. ఆ పవిత్రమైనటువంటి ప్రాంగణంలో చుట్టూ కూడా ఉపాలయాలతో విరాజిల్లుతుంటుంది. అద్భుతమైనటువంటి దేవతామూర్తులు దర్శనమిస్తూ ఉంటారు. స్వామివారి మూల విరాట్ గర్భాలయంలో వేంచేసి ఉన్నటువంటి లక్ష్మీ నరసింహుడు వీరే భక్తుల్ని కాపాడుతూ ఆశీర్వదిస్తుంటారు. ఆ తదుపరి దేవాలయం వెనక్కి వెళ్ళినట్లయితే అక్కడ అందమైనటువంటి మరొక దేవాలయం మనకు దర్శనమిస్తుంది. హిందూ ధర్మంలో అత్యంత ప్రధానమైన దేవతల్లో ఒకరు లార్డ్ శివ. ఆయనే మహాదేవుడు, నీలకంఠుడు, రుద్రుడు, భోలేనాథ్ ఇలా వివిధ పేర్లతో పిలవటం, కొలవటం పరిపాటి. దేవాలయంలోకి వెళ్ళి ఎడమ భాగాన తిరిగినట్టయితే అక్కడ శివుడు త్రిమూర్తులలో విధ్వంసకర్త పాత్ర పోషిస్తాడు. బ్రహ్మ సృష్టికర్త, విష్ణు పరిరక్షకుడు, శివుడు సంహారకుడు. శివుడు ధ్యాన వైరాగ్య, శక్తి, జ్ఞానం, సమత్వంకు ప్రతీక. ఆయన భక్తులు భోళాశంకరుడని ప్రేమగా పిలుస్తారు. ఎందుకంటే సులభంగా ప్రసన్నమయ్యే దేవుడు ఆయనే కాబట్టి. అక్కడ నుంచి ప్రదక్షిణాపూర్వకంగా మనం వెళ్ళినట్లయితే, దేవాలయం వెనక్కి వెళ్ళినట్లయితే అక్కడ చక్కగా దేవాలయం అంతా కూడా చాలా అందంగా అలంకరించబడి ఉంటుంది. వివిధ రంగులతో మనసును ఆకట్టుకునే విధంగా ఉంటుంది. దేవాలయం ప్రక్కకి తిరిగినట్లయితే గ్రామ దేవతలనేవి భారతీయ గ్రామీణ సంస్కృతిలో అత్యంత ప్రాముఖ్యమైనటువంటి దేవతలు గ్రామ దేవతలు. వీరు ప్రజల్ని కాపాడే దేవతలుగా పూజింపబడతారు. గ్రామ దేవత లక్షణాలు: ప్రజలను వ్యాధుల నుండి, దుర్భిక్షాల నుండి, శత్రువుల నుంచి కాపాడతారని నమ్మకం. అరుగో బంగారు మైసమ్మ, నల్లపోచమ్మ అమ్మవార్ల దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి. వీరి రూపాలు ప్రాంతాన్ని బట్టి కూడా పేర్లు మారతాయి. ఎక్కువగా వీరి ఆలయాలు గ్రామం బయట చెట్ల వద్ద, కొండలపైన ఉంటాయి. భక్తులు తమ కోరికలను ముడుపుల రూపంలో అక్కడ కట్టటాన్ని మనం గమనిస్తాం. పోచమ్మంటే రక్షక దేవతగా, మైసమ్మంటే వర్షదేవతగా, పంటకు రక్షకురాలుగా చూస్తారు. ఎల్లమ్మంటే వ్యాధి నివారణ దేవతగా భావించి పూజిస్తారు. ఇలా గంగమ్మ, పోలేరమ్మ గ్రామాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి పిలుచుకుంటారు. అటు ప్రక్కకి తిరిగినైతే వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి వారు కూడా మనకి దర్శనమిస్తారు. అక్కడ నుంచి బయటికి వెళ్ళినప్పుడు చాలా అందమైనటువంటి కొలను అక్కడ నిర్మింపజేశారు దేవాలయం వారు. అక్కడ
కొలనులో క్షీరసాగరంలో ఉన్నటువంటి లక్ష్మీనారాయణులు మనకు కనిపిస్తూ ఉంటారు. అందులో కూర్మాలు కూడా మనకు కనిపిస్తాయి. కూర్మం అంటే చెప్పుకున్నాం కదా, తాబేలు. హిందూ పురాణాల్లో మహావిష్ణువు రెండవ అవతారం కూర్మావతారం. కూర్మం అనగా తాబేలు. దేవదానవుల అమృతం కోసం పాలసముద్రమును మధించటానికి మందర పర్వతాన్ని కవ్వంగా నిర్ణయించి పాలసముద్రంలో వేస్తే బరువుకది మునిగిపోతున్న సందర్భంలో విష్ణుమూర్తి కూర్మావతారంలో దాన్ని భరిస్తాడు. ఇది కృతయుగంలో సంభవించినటువంటి ఘట్టం. ఆ తదుపరి దేవాలయం చుట్టూ దర్శనమైన తర్వాత గనక పరికించి చూసినట్లయితే అందమైన అద్భుతమైనటువంటి పచ్చని దుప్పటి కప్పుకున్నటువంటి దృశ్యాలు మన మనస్సుల్ని ఆకర్షిస్తాయి, ప్రశాంతతని చేకూరుస్తాయి. అక్కడే అన్నదాన సత్రం కూడా ఒకటి ఉంది. ప్రతి శనివారం కూడా భక్తులకి అక్కడ అన్నప్రసాదాన్ని దేవాలయం వారు ఏర్పాటు చేశారు. చక్కగా సేద తీరటానికి చుట్టూతా చక్కని చెట్లు నీడనిస్తూ చల్లని గాలులతో మైమరిపింపజేస్తాయి. మన మనస్సులో ఉన్నటువంటి బాధలన్నీ కూడా తొలగిపోతుంటాయి. అక్కడ అర్చక నిలయం, స్వామివారి సేవకులంతా అక్కడ ఉంటారు. స్వామివారిని దర్శించండి. సర్వే జనా సుఖినో భవంతు.